మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. నేనైతే తెలిసో తెలియక ఒక ముచ్చటైతే చెప్తా. అది కరెక్టా కాదనేది వీడియో చూసినాక మీరే చెప్పురి. ఆదిలాబాద్ జిల్లాలనంట ఎక్కువ క్యాన్సర్ రోగులు వస్తురంట. ఎక్కువ క్యాన్సర్ రోగులే ఎక్కువ అయిపోతురంట. 16 నెలల కాలంలో 416 మందికి శస్త్రచికిత్సలు చేసిరంట క్యాన్సర్ రోగులకు. ఇక చూడురు కథ. మరి ఏమెక్కడికి వస్తున్నాయి క్యాన్సర్ రోగాలు అంటే అక్కడ వీడ్చే గాలి కావచ్చు, నీరే కావచ్చు, తినే తిండే కావచ్చు, అక్కడ పరిస్థితిని బట్టి క్యాన్సర్ రోగులు ఎక్కువ అవుతారంట ఆదిలాబాద్ జిల్లాలో. నేనేమంటున్నా అంటే నిన్న గాడ ఏది హైటెక్ సిటీలో ఎకరానికి 177 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు కదా. గట్ల మొత్తం కలిసి 1350 కోట్ల రూపాయల చిల్లర వచ్చినాయి అంటే ఆదాయం. గా పైసలని గిసొంటి రోగులకు పెట్టే ఉపాయం చెయ్యాలి. ఆదిలాబాద్ జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా, ఇంకే జిల్లా అయినా గవర్నమెంట్ భూముల మీద పడ్డదిగా మీ కన్ను ఎట్టాగు. ఆ పైసలు తెచ్చి దవాఖానాలు అభివృద్ధి చేసే ఉపాయం చెయ్యిరి. మందు గోళీలు ఎక్కువ దొరికేటట్టు ఉపాయం చెయ్యిరి. పరీక్షలు ఎక్కువ జరిగేటట్టు ఉపాయం చెయ్యిరి. రక్తపరీక్ష కానీ, మూత్రపరీక్ష కానీ గిసోంటివి ఉన్న దవాఖానాలని ఏమన్నా మెరుగుపరిచే ఉపాయం చెయ్యిరి ఆ పైసలతోటి. అంతేగాని ఆ పైసలు ఎట్టాగా మంది పుణ్యాన్ని వచ్చిన సొమ్మే, గవర్నమెంట్ సొమ్మే తలాయిని పంచుకుంటామంటే బాగుండదు లెక్క. మీరు పనికిరాని హామీలు, లంగ దొంగ హామీలు సానా ఇస్తారు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో. ఆయమన్న హామీలు 2 ఇయ్యరు నాయన, మీకు దండమన్న పెడతాము. 2 ఇయ్యిరి, 2 కాదు 4 ఇయ్యిరి. విద్య వైద్యం అనేది ఉచితం చేసే ఉపాయం చేయరు. పైన ఈడ పేపర్కి వచ్చినాయి 416 శస్త్రచికిత్సలు. ఇంకా తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో. మరి ఇవన్నీ తగ్గాలంటే ఎట్ట తగ్గి పాడవుతాయి? డబ్బున్నాడంటే ఈడ కాదు అమెరికా కన్నా పోయి చేయించుకొని వస్తాడు. మరి ఆదిలాబాద్లో ఉన్న పేదోళ్ళంతా అమెరికా పోవాలంటే అవుతుందా? అయితే సస్తనా బాధ లేదు, కానీ మా పని మాకు కావాలన్నట్టు ఉంటుంది. ఉచిత పథకాలు, పనికిరాని సన్నాసి పథకాలు ఏవైతే వాటిని బంద్ చేసి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, విద్యని అందించే ఉపాయం చేస్తే గిసొంటి రోగులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అవునా కాదా ప్రజలారా? కానీ అవిటి తెరువు మాత్రం బోరు. అది ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, గత ప్రభుత్వమైనా, రేపు రాబోయే ప్రభుత్వమైనా కానీ ఎంతసేపటికి జనాలని సోమరిపోతులను ఎట్ట చేయాలని చూస్తారు, కానీ జనాలని ఎట్ట బతికేయాలని చూసే రాజకీయ నాయకుడు రాడు, రాలేడు, రాడేమో కూడా ఇక.